పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవులందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మనసారానే పాడనా నా బ్రతుకంతా నిన్నే కొనియాడనా. మనసారానే పాడనా సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకపోతే సమాధాన రాజ్యానికి మనం చేరలేము. సమాధానం లేకుండా దేవుని కార్యాల్లోనూ పాలు పంపులు పొందలేము. ఎందుకనంటే సమాధానం లేనప్పుడు అనేకుల జీవితాల్లో ఇతరుల నుంచి మనం సహాయం పొందలేము. ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఎప్పటి కూడా మనము ఏ వ్యక్తితోడైనా సమాధానం కలిగి మనం ఉండాలి. సమాధానము లేకపోతే మనము ఆ సమాధాన రాజ్యములో మనము చేరలేము. బైబిల్లో ఒక భక్తుడు ఉంటాడు. ఆయన అంటాడు, అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అంటే ఆయన అనే మాట ఏంటిదంటే, అక్కడ ఒక భక్తుడు అంటాడు, సమాధానంతో నాకేం పనయ్యా, సమాధానంతో నాకేం పని అంటాడు. చూడండి 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము చూడండి మనము ఈ కాలంలో మనము జీవిస్తున్న మనము ఎందుకనంటే అనేకుల జీవితంలో అసమాధానం ఏర్పడతారు. ఈ అసమాధానం అనేది కూడా అపవాది యొక్క కలగజేసిందే. ఉంటాడు, భార్యాభర్తలు ఇంట్లోనే ఉంటారు, మాట్లాడుకోరు. ఇద్దరు ఉంటారు ఇంట్లోనే కానీ మాట్లాడుకోరు. తల్లి కొడుకుంటారు, మాట్లాడుకోరు. తల్లి కూతురు ఉంటారు, మాట్లాడుకోరు. చాలా మంది జీవితంలో ఎందుకనంటే ఇలా కూడా దైవ సహవాసానికి వచ్చి కూడా పక్కకున్న వ్యక్తితోటి మాట్లాడు ఉంది వాస్తవం. ఈ అనేకుల జీవితంలో అందుకే అక్కడ ఆ యోహు అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, సమాధానంతో నీకేం పని. ఎందుకనంటే ఈ సమాధానం లేకపోతే అపవాదిని కూడా నువ్వు పారతోలలేవు. సమాధానం లేకపోతే అపవాదిని అనగదొక్కలేవు. అపవాదిని పైన పెత్తనం చెల్లిస్తా ఉంటుంది అపవాది. అసమాధానం ద్వారా కూడా అపవాది ఏం చేస్తుందంటే కుటుంబాల్లో చొరబడుతుంటది, జీవితాల్లో చొరబడుతుంటది. ఆ అసమాధానం ఏం చేసిందంటే ఎప్పుడు కూడా ఎడబాటును తయారు చేస్తుంది కానీ కలిపేటట్టుగా ఉండదు. అయితే ఈ సమాధానం లేని వ్యక్తుల లోపల ఏం చేస్తుందంటే క్షమాగుణం ఉండదు, ప్రేమ ఉండదు, కనికరము ఉండదు. తర్వాత ఈ సమాధాన పడని వాళ్ళు ఇతరులను చేర్చుకోలేరు, ఇతరులను ఓర్చుకోలేరు, ఇతరులను ఏం చేస్తారంటే ఇతరులకు సహాయం చేయలేరు. ఎందుకనంటే ఈ అసమాధానం ద్వారా ఏమైపోతుందంటే అనేకులు విడిపోతూ ఉంటారు, ఎక్కువ మంది శత్రువులు తయారవుతారు.
అంటే చాలామంది జీవితాల్లో కూడా ఈ కొద్ది కొద్ది విషయాల్లో కూడా ఏం చేస్తారంటే అసమాధానం ఏర్పడతారు. అందుకే మన జీవితంలో ఎప్పుడైనా కానీ మనం బ్రతుకున్న దినములలో ఎప్పుడు కూడా ఏ వ్యక్తితోడైనా కానీ మనం సమాధానం కలిగి జీవించాలి, సమాధానంతో వెళ్ళిపోవాలి. ఎందుకనంటే ఆ వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా కానీ, గొప్పవాడు కావచ్చు, నిరుపేద కావచ్చు, లేక ఎలాంటి వాడైనప్పటికీ కూడా తనతో మనకు సహాయం కలుగుతుంది, మనతోటి అతనికి కూడా సహాయం కలుగుతుంది. అయితే మనకే మనము ఆ వ్యక్తితో ఎందుకనంటే పొరపాటు మనదైనా మనమే సమాధానం పడాలి, పొరపాటు వాళ్ళదైనా మనమే సమాధానం పడాలి. సమాధానం లేకుండా మనం ఎప్పుడు కూడా బలలో చేతులు వేయరాదు, మంచిదిగా. దేవుడు క్రీస్తు ఎవరంటే సమాధానానికి కర్త ఆయన. ఈ సమాధానంలో క్షమాగుణం ఉన్నది, ఈ సమాధానంలో సహింపు ఉన్నది, ఈ సమాధానంలో ఏం చేస్తుందంటే బలం ఉన్నది, సమాధానంలో ఐక్యమత్యం ఉన్నది, సమాధానంలో ఏం చేస్తుందంటే సహింపు ఉన్నది, సమాధానంలో ఏం చేసిందంటే సమాధానం ఉంటే ఏదైనా ఇవ్వగలుగుతా. అయితే నేటి సమాజంలో ఎందుకనంటే సమాధానం కరువైపోతా ఉన్నది. అక్కడక్కడ చూస్తా సమాధానంగా మాట్లాడలేరు, సమాధానం పడరు. నాకేం పని, వాళ్ళతో నాకేం పని, అమ్మ ఉన్నాడా మీ ఆయన అంటే ఏమో చూసుకోపో. ఎందుకనంటే ప్రీతి పేరా ఈ కడవరి దినాలు ఎందుకనంటే ఈ సమాధానం లేకపోయినప్పుడు ఆ సమాధాన రాజ్యానికి నువ్వు చేరలేవు. సమాధానంగా ఉన్నప్పుడే ఏం చేస్తామంటే నువ్వు అపవాదిని ఏం చేస్తావంటే అపవాదిని చిత్తుక తొక్కగలుగుతా అంటావు. చూడండి మొదటి మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును చూడండి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితిక తొక్కించును. ఎందుకనంటే సమాధానంతో తొక్కగలుగుతావు. అసమాధానంతో అపవాదిని తొక్కలేవు, కానీ అపవాదిని నెత్తిన ఎక్కించుకోగలుగుతావు. సమాధానం కలిగి ఎందుకనంటే మనము దేవుని పిల్లం కనుక మనం ఏం కావాలంటే సమాధానం పడాలి, సమాధానం పడాలి. నువ్వు సమాధానం లేకపోతే ఎప్పుడు కూడా బలను తీసుకోకూడదు. దేవుని పిల్లం కనుక ఎందుకనంటే దేవుడు మనము సమాధానంగా ఉండడానికి పిలిచాడు. భార్య భర్తలను కానీ తర్వాత కుటుంబంలో అందరు కలిసి సమాధానం కలిగి ఉండాలి. ఒకవేళ ఎందుకు అని అంటే అతన్ని కూడా మనం ఏం చేయాలంటే అతనితో మనం సమాధాన పడాలి. ఎక్కడ కూడా మనము ఏడికి వెళ్ళినా మన ఉద్యోగ స్థలంలో కానీ కాలేజీలో కానీ తర్వాత ఎక్కడ కానీ మనం సమాధానం కోల్పోకూడదు, సమాధానం కోల్పోకూడదు. ఎందుకు అంటే మనం ఎప్పుడు చూసినా కానీ ఎందుకనంటే ప్రియదేవుని ద్వారా ఈ దేవుడు చెప్పిన ప్రకారంగా గనుక మనం చూస్తే మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో అక్కడ అంటాడు. ఎందుకు అని అంటే అక్కడ ఏమంటాడంటే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మాట్లాడుతూ అంటాడు. 15వ వచనంలో సమాధానంగా ఉండుటకు మీరు పిలువబడితిరి. 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. అక్కడ ఏంటంటే సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఎడబాసుడు అవిశ్వాసి ఉంటాడు, తర్వాత విశ్వాసం లేని భార్య ఉంటాడు, విశ్వాసం లేని భర్త ఉంటాడు, విశ్వాసి అయిన భర్త ఉంటాడు, విశ్వాసంతో ఉన్న భార్య ఉంటుంది,
అంటే ఎందుకు అని అంటే అక్కడ పరిశుద్ధత లోపం ఉన్నది. ఎందుకనంటే పాపం చేసే వ్యక్తి ఎప్పుడు కూడా సమాధాన పడడానికి ఇష్టపడలేదు. అతని లోపల కక్షలు ఉంటాయి, కోపం ఉంటా ఉంటుంది, క్రోధం ఉంటా ఉంటుంది, ద్వేషం ఉంటా ఉంటుంది, అసూయ ఉంటా అంటాడు. ఎందుకనంటే తాను ఏం చేస్తాడంటే ఎప్పటికి కూడా అది ఉంటాడు కాబట్టి ఇంకో వ్యక్తితో సమాధాన పడలేడు. వారెంత నాతో అంటే అని మాట్లాడుతాను, వారెంత నాతో అంటారు. అందుకే దేవుడు పిలిచినట్టుగా మనం ఎందుకనంటే మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉండాలి. ఏమి లేకున్నా సమాధానం కలిగి ఉండాలి. సమాధానం ద్వారానే సహాయం కలుగుతూ ఉంటుంది, సమాధానం ద్వారానే ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది, సమాధానం ద్వారానే స్వస్థత కలుగుతూ ఉంటుంది, సమాధానం ద్వారానే ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనం అసమాధానంగా ఉన్నాం అనుకో, ఎవరు మాట్లాడని వ్యక్తికి ఏమైనా ఇస్తారా? అందుకే మనం ఏం కావాలంటే ప్రియదేవుని ద్వారా దేవుని బిడ్డ మనం ఎప్పటికి కూడా సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి అని అంటే మనకేం కావాలంటే ఇంకొక వ్యక్తిని సహించే గుణం ఉండాలి. అతను ఏమైనా అంటే సహింపు కలిగి మనం ఉండాలి, ఓర్పు కలిగి మనం ఉండాలి, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. తర్వాత మనము సమాధానంగా ఉండాలంటే క్షమాగుణం కలిగి ఉండాలి. ఇది లేకపోతే మనం సమాధానంగా భూమి మీద బ్రతకలేము. అందుకే ప్రభు చెప్పిన మాట ఎందుకనంటే ఇక్కడ ఏమైందంటే సమాధానంగా ఉండడానికి దేవుడు పిలిచిండు మనము. ఎందుకనంటే మనం బైబిల్ చెప్పే మాట కూడా అదే పౌలు చెప్తా ఉంటాడు. 12వ అధ్యాయంలో అక్కడ అంటాడు, శక్యమైతే అంటాడు, అక్కడ శక్యమైతే సమస్త మనుషులతో కూడా మీరు సమాధానం కలిగి ఉండండి. అంటే నువ్వేం కావాలంటే ఫోన్ చేసేలా మాట్లాడాలి. అక్క బాగున్నారా, తిన్నారా అని చెప్పేసి 12వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఎన్నో వచ్చినమ్మా, మనం బైబిల్ చదివే అలవాట్లేదు కదా, దొరకదు. సీరియల్ చూసే అలవాటు ఉంటుంది కానీ బైబిల్ చదివే అలవాటు ఉండదు. 18వ వచనం, అయితే 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, మీకు మీరే పగ తీర్చుకున్నప్పుడు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి. ఎందుకనంటే చిన్న మాట అనగానే ఈమె నోరు పారేసుకున్నాడు. అందుకే ప్రియదేవుని ద్వారా మనం ఏం కావాలంటే సమాధానం కలిగి మనం జీవించాలి. సమాధానం కలిగి జీవించాలంటే మనం ఏం కావాలంటే మొదట సహించాలి. కొంతమంది మాట్లాడుతూ అంటారు, సహించుకోవాలి, ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో మనం సమాధానం కలిగి బ్రతుకుతాం. బయటికి వెళ్తే వేరే చర్చిలలో సమాధానంగా ఉండడానికి ఇష్టపడాలి. ఎందుకనంటే ఒక ఆయన పాస్టర్ గారు మన ప్రసంగం చేసుకుంటూ మాట్లాడతాను. పెద్ద చర్చిలో పాస్టర్ గారు పెద్ద చర్చిలో కానీ అప్పుడే వాళ్ళు చర్చిలో ఒక నిదానం ఉంటుందా, నిబంధన ఉంటుందట. వాళ్ళు పెద్ద చర్చి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ బల్ల ద్రాక్షరసం తీసుకొచ్చి చపాతీలు ద్రాక్షరసం సిద్ధపరిచి తీసుకొస్తారట. తీసుకుని ఇక్కడ బల్ల అందిస్తున్నట్టు అక్కడ గొడవలు జరుగుతాయి. అందుకే మన జీవితంలో ఎందుకనంటే మనము సమాధానం లేకపోతే సమాధాన రాజ్యంలో నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. సమాధానం లేకపోతే నువ్వు అసమాధానంతో ఉండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఈ రేకులు దాటవాడు, రేకులు దాటు. గొడవలు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. కొద్దిగా సహింపు ఉండదు, కొద్దిగా తగ్గింపు ఉండదు, కొంచెం ఓర్చుకోరు. అలా ఉన్నప్పుడు
లోకంలో ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు అంటే వాళ్ళ స్వభావం మనకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళని ఎక్కడ ఉంచాలో మనం అక్కడనే ఉంచాలి, మనం ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి, కానీ సమాధానం ఉండాలి. అందుకే యేసు ప్రభు మొదట చెప్పాడు చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట మనం చూడవచ్చు ప్రియ దేవుని ద్వారా. యేసు ప్రభు స్వయంగా అంటూ ఉంటాడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతూ ఉంటాడో చూడండి. ఎందుకనంటే ప్రార్థన చేసేటప్పుడు మొదట నువ్వు త్వరగా వెళ్ళి ఏం చేస్తానంటే నీ సహోదరునితో ఏం చేస్తానంటే నువ్వు నీకు విరోధమైన కలదా అని చెప్పేసి నీకు అనిపించిన కదా నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం అక్కడ విడిచిపెట్టి అక్కడ ఏమంటాడంటే నువ్వు వెంటనే ఏం చేయాలంటే నువ్వు సమాధాన పడు, అటు తర్వాత నీ అర్పణము అర్పించమంటాడు. 23వ వచనం చదవమ్మా. సారీ నేను 5వ అధ్యాయం 5వ అధ్యాయం 23. విరోధమేమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ ప్రార్థన కావచ్చు, నీ కానుక కావచ్చు, నీ సమర్పణ కావచ్చు, అక్కడ విడిచిపెట్టి సమాధాన పడు. సమాధానం లేకుండా నీ ఆత్మీయ జీవిత అభివృద్ధి కాదు. అక్కడనే ఏంటంటే అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. సమాధానం ఎందుకనంటే సమాధానం ఆత్మ కలిగి మనం జీవించాలి. సమాధానం లేకపోతే మనం ఈ లోకంలో ఎందుకనంటే ఏలుబడి మనం చేయలేము. సమాధాన ఆత్మ మనం కలిగి ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. చాలామందికి వెళ్తుంటే పక్కింటితో గొడవలే ఉంటా అంటే, ఎదురింటితో గొడవలే ఉంటా అంటే, తర్వాత ఎందుకనంటే వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండలేదు. ఎందుకనంటే కారణం ఎందుకనంటే ఏం చేస్తారంటే ఈ లోపల ఎప్పటిదో పాత పగ ఉంటాడు, తీసివేసుకోరు, కడుక్కోరు, కడిగి సమాధాన పడరు. దేవుడే కదా సమాధాన పడ్డాడు, దేవుడే కదా సహించిండు. యోబు ఎన్ని శ్రమలు సహించిండు. అందుకే మనము సమాధాన పడడానికి ఏం కావాలంటే మనము సహించగలగాలి. అక్కడ అంటే చూడండి, మనం కనుక బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో చెప్తా ఉంటాడు. ఏమని మాట్లాడతా అంటే సహించిన వారమైతే అంటాడు. అక్కడ 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనమా చూడండి. సహించిన వారమైతే చూడండి, యేసు ప్రభు కూడా సిలువను సహించాడు, ఏ పాపం చేయలే, సిలువను సహించాడు. కొంతమంది ఎందుకనంటే చిన్న మాట అంటే సహించుకోరు. తర్వాత ఏదైనా చిన్న వచ్చినప్పుడు కూడా భార్య భర్తల మధ్యలో కూడా ఏం చేస్తానంటే అండర్స్టాండ్ లేకుండా సహించుకోరు. నువ్వు కెత్తా మై కెత్తా, నేనేమన్నా తక్కువనా? అందుకే ఎందుకనంటే సమాధానం కోల్పోతున్న ఈ దినాల్లో నువ్వు సమాధానాత్మ కలిగి ఉండాలని దేవుడు మాట్లాడతావు. యోబు వ్యక్తి ఒకప్పుడు బాగా శ్రద్ధాభక్తిని చూపించినవాడు. ఎంత శ్రద్ధ చూపించిందంటే దేవుని పైన. తర్వాత ఒక సమయం వచ్చేసరికి అతని భక్తి ఏమైపోయిందంటే ఎంత మాత్రం కూడా దేవుని పట్ల శ్రద్ధాభక్తి లేనివాడైపోయాడు. కారణం ఏంటంటే అసమాధానం ఏర్పడడం కారణం ఏంటంటే భక్తిహీనత నుంచే పుడుతూ ఉంటుంది. అందుకే అక్కడ కనుక మనం చూస్తే, మనం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ప్రదేశం ద్వారా సహించే వారమై ఉండాలి.
మరొక మాట ఏం కావాలంటే క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. ఎందుకు అనంటే మనము ఇది సహించాలి, ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి. క్షమాగుణం కలిగి ఉన్నప్పుడే ఏ వ్యక్తితోడైనా మనం సమాధాన పడగలుగుతాడు. ఇవి లేనప్పుడు మనం మన జీవితంలో ఎదురు వ్యక్తితో సమాధాన పడలేము. నువ్వు సమాధానము పడనప్పుడు సమాధాన రాజ్యంలో నువ్వు పాలు పంపులు పొందలేవు. అందుకే మనం పౌలు చెప్పుతూ ఉంటాడు, ఎప్పటికి కూడా పౌలు కూడా ఆ కొలసి సంఘానికి చెప్తూ ఉంటాడు, తెస్సలోనిక సంఘానికి చెప్తూ ఉంటాడు. కొలసి సంఘానికి వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడమ్మా, కొలసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదామా. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. సమాధానంలో క్షమాపణ ఉంటుంది, క్షమాగుణం ఉంటాంటది, సహించు ఉంటాంటది, ఓర్పు ఉంటాంటది, తగ్గింపు ఉంటాంటది, నిరీక్షణ ఉంటాంటది, ప్రేమ ఉంటాంటది. ఎందుకనంటే ప్రేమట సమస్త దోషములను ఏంటంట కప్పుతా అంటది. ఎందుకనంటే ఇది ఎక్కడ ఉంటుందంటే సమాధానములోనే ఉంటాడు, సమాధానములోనే ఉంటుంది. ఎందుకనంటే ఈ సమాధానము లేని వాళ్ళు ఎందుకనంటే పరలు గుట్ట అంతా బయట పెడతా అంటారు. పరలు గుట్ట అంతా ఏం చేస్తా అంటారు, బయట పెడతా అంటారు. వాళ్ళ ఇట్లా కాదమ్మా, వాళ్ళ అట్లా కాదా అని చెప్పేసి మాట్లాడతారు. ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తాడు. అయితే ఈ సమాధానంలోనే ఏం చేస్తుందంటే సహింపు ఉంటాంటది, నిరీక్షణ ఉంటాంటది, తగ్గింపు ఉంటాంటది, క్షమాగుణం కలిగి ఉంటాంటది. అందుకే మన జీవితంలో మనము ఎప్పటికైనా మనం చూడాలి. అందుకే ఇక్కడ ఈ మాట చెప్తా ఉంటాడు పౌలు గారు. కొలసి సంఘంలో వీళ్ళు ఎందుకనంటే కోపాలు కలిగిన వాళ్ళు, దేశాలు కలిగిన వాళ్ళు, పగలు కలిగిన వాళ్ళు, ఒకరంటే ఒకరు మాట్లాడుకునే వాళ్ళు ప్రజలు కొలసి సంఘంలో ఉన్నారు, ఇక్కడ కాదు. అందుకే పౌలు కొరింథీ సంఘానికి వచ్చేసరికి అక్కడ అంటాడు, మీరు ఎక్కువ కూడి వచ్చుట మేలు కాదు సుమా, ఎక్కువ కీడికే కూడి వచ్చుట. ఎందుకనంటే మీ లోపల కక్షలు ఉన్నాయి అంటాడు, మీ లోపల పగలు ఉన్నాయంట అంటాడు. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత 12వ వచనం అంటాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా ఏంటిదట జాలి కలిగిన మనసు, జాలి కలిగిన మనసు. ఎందుకు అనంటే నువ్వు ఆశీర్వదించబడాలి, ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి, దైవ రాజ్యంలో నువ్వు చేర్చబడాలి అని అంటే నువ్వు సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. ఎందుకు నువ్వు సమాధాన పడి ఏం చేయాలంటే ఇతరులను సమాధాన పరిచేవారమై ఉండాలి. యేసు ప్రభు అక్కడ ఆ కొండ మీద ప్రసంగంలో అదే చెప్తా ఉంటాడు. అక్కడ 5వ అధ్యాయంలో అంటాడు మత్తయి సువార్తల, సమాధాన పరచువారట ఎవరాట, ఏంటిదటమ్మా ఎవరాట అంటే మరి గది చెప్పండి. సమాధాన పరచువారట ఎవరాట, దేవుని కుమారులు. అసమాధాన పరిచేవాళ్ళు, అసమాధానంగా ఉండేవాళ్ళు అపవాదికి సంబంధించిన వాళ్ళు. సమాధాన పడరు. తప్పు వారిదైతేంది, నాదైతేంది, అక్క బాగున్నావా అంటే అయిపోతాడు. లేదా ఇంత ఒకరోజు మనం మటన్ అండిచ్చే వేసినాం అనుకో ఎట్లుంటుంది. మన శత్రువుకు ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం మంచి మటన్ తోటి అన్నగారు కొంచెం తినండి అని పక్కింటోళ్ళకు గొడవడిళ్ళు మనం మటన్ అండిచ్చినాం అనుకో సమాధానం కలుగుతా లేదా? శత్రువు తల మీద అట నిప్పును కురిపించినట్టుంటుంది. అట ప్రసంగి రాస్తాను. మనం ఎందుకనంటే మనం దేవుని పిల్లం కనుక సమాధానం కలిగి మనం జీవించాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతుంటే మీరు జాలి కలిగిన మనసు అంటే ఏంటిదంటే
ప్రేమ కలిగిన మనసు అని అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు మాట్లాడే మాట ఎందుకనంటే అక్కడ మాట్లాడేది ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అందుకే పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు కావచ్చు ఈ రోమ సంఘంలోనే, అరే బాబు మీ మధ్యలో సాతాను పనిచేస్తూ ఉన్నది, అందుకే మీరు చేతనంత మటుకు మీరు సమాధానంగా ఉండండి, అపవాది పని చేస్తుంది, వాడిని అణగదొక్కాలంటే మీరు సమాధానం కలిగి ఉండాలి, దేవుని రాజ్యం అంటే మీరు భోజనమే అనుకుంటా